ఇదే నేను చదువుకున్న నలంద విద్యాలయం. 10 సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ప్రతిసారి హాలిడేస్కి ఊరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కాలేజీని చూడాలనిపిస్తుంది. కానీ ఏదో వెలితి, ఏదో తెలియని బాధ. ఇప్పుడు కాలేజ్ రూపమే మారిపోయింది. ఎటు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అదిగో దాని పేరే డ్రీమ్ ట్రీ, స్వప్నాల చెట్టు. దాని కింద కూర్చుని మేము ఎన్నో కలలు కనేవాళ్ళం, ఎంతో అల్లరి చేసేవాళ్ళం. ఈ కాంపౌండ్ లో వచ్చే గాలి, ప్రతి చెట్టు, ప్రతి ఆకు కదలికలు ఏదో పాత జ్ఞాపకాలు తీయగా గుర్తు చేస్తున్నాయి, నన్ను గతంలో కదిలిస్తున్నాయి. ఇదే నా క్లాస్ రూమ్. ఇక్కడే మేము చదువుకున్నాం. మొట్టమొదటిసారి నేను పూజను చూస్తుంది ఇలాంటి క్లాస్ రూమ్లోనే. క్లాస్లో ప్రారంభమైన స్నేహం క్లాస్ రూమ్లోనే ముగిసిపోయింది. నీ పేరు మహేష్. ఇష్ బుష్. అతని పేరు చండాలంగా. నీ పేరు పూజ. పూజా కూజ ఏం బాలేదు. నేను మా డాడీతో చెప్తాను. నేను మా నాన్నతో చెప్తాను. మా డాడీ బిజినెస్ మ్యాన్, మా నాన్న ఫిష్ మ్యాన్. ఎందుకు అట్ట అరుతావో? ఇక మంచి కొర మీద తెచ్చాను, బాగా మసాలా దట్టించి సగం ఏపుడు సగం పులుసు చేయి. అట్టాగేనయ్యా. తెలుపు రాదు. ఏంటయ్యా అవతల పిల్లాడు చూస్తుంటానా? నువ్వు ఈ దరిద్రపు అలవాటు ఎప్పుడు మానుకుంటావా ఏమో. తప్పు నలిపే గాని తెలుపు రాదు. ఎలక తోలు తెచ్చి ఏడాది. పిల్లాడు చదువుకుంటుంటే ఆడు ముందు మందు కొడతానంటావేందయ్యా? ఆ చదువుకి నా మందుకి సంబంధం ఏంటే? నేనేమన్నా అందరిలాగా పీకల దాకా దాకా ఫుట్పాత్ మీద దొరుకుతున్నానా? పిక్కలు నొప్పి పెట్టేదాకా రోజంతా సైకిల్ దొక్కి షాపులు అమ్ముతున్నాను. ఒళ్ళు నొప్పులు వస్తే ఏ డాక్టర్ అయినా మందు తీసుకోమంటాడు, మనం మందు తీసుకుంటున్నాం. టైం అవుతుంది, వెళ్ళిపోయి ఏమే మందు అయిపోతుంది కానీ ఆవడం కాలేదు. ఇంకా తొందరగా తీసుకురా. ఉండయా ఉట్టి షాప్ ముక్కు తెస్తే కూడి ఎవడతాడే నీ బాబా? మందులో ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఈ అబ్బాయి ఎలకతోలు నైనా మహేషా. ఏంటి నాయనా? చదువుతున్నావా? అవును నాయనా. చదువు, బాగా చదువు. ఎప్పుడు ఎలక గురించేనా? చేపల గురించి చదవచ్చు కదరా మన కులపుత్తి. చూసావా నా కొడుకు ఎంత స్టైల్ గా చదువుతున్నాడా? ములక్కాడు ముక్క కూడా వేసామేటే. నువ్వు కూడా 2 ముద్దలు తిని తొందరగా అడిగిపో. మంచం వేసి మహేషా. ఏంటి నాయనా? అసలు నీకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళరా? 10 ఏళ్ళు నాయనా. ఏ క్లాస్ చదువుతున్నా? 5th క్లాస్. 5th క్లాస్ అంటే 5వ క్లాస్. 5ఆ? నైనా మహేషా, నువ్వు ఇంకా పెద్ద ఆఫీసర్ కావాలంటే ఎన్ని ఏళ్ళు చదవాలరా? నాకు 25 ఏళ్ళు వచ్చేదాకా చదవాలి. అబ్బా 25 ఏళ్ళ అంటే 10, 15, 20, 25. మరి 25 ఏళ్ళ చదువు ఒక్క రాత్రిలో చదివేస్తాటగరా. రేపు చదువుకోవడానికి కొంచెం దాచుకోవద్దు. అందుకని పుస్తకం మూసేసి పడుకో. చిచి, అసలు నీకు బుద్ధుందా? చదువుకునే పిల్లాడి దగ్గర నుంచి పుస్తకం లాగేస్తావా నీ సుఖం కోసం? పెళ్ళంత సుఖపడితే తప్పేంటే? ఇగో మన బోటి సామాన్యులకి పైసా ఖర్చు లేకుండా దొరికే సుఖం ఇది ఒక్కటే. ఇగో నువ్వు వెళ్ళు, ఆడితో ఏం చెప్తావు నాకు తెలీదు. ఆడికి 4 మంచి మాటలు చెప్పి జో 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 పో. నువ్వు అసలు మారనే మారవయ్యా.
రాను రానంటూనే చిన్నదో జాలరి చిన్నదో తానాల గదికి వచ్చేసిన్నది. ఏమే నీ కొడుకు ఇంకా తానం చేస్తూనే ఉన్నాడా? ఆడు తానానికి వెళ్ళి కూసింత సేపే కదయ్యా అయ్యింది. కూసిన సేప ఆడేళ్ళి గంట అయిందే. అయినా ఇవాళ రేపు పిల్లలు బయటికన్నా బాత్రూమ్ లోనే ఎక్కువసేపు ఉంటారు. మరి ఏం చేస్తున్నారో ఏమో. మహేష్ నువ్వేరా? ఏడాడు ఏం పేసరా రైల్వే ట్రాక్ లో కంకర్రాలాగా. ఇలాగైతే ఏ అమ్మాయిని పేసి చూస్తారా? అరే త్వరగా బయటికి రారా, మీ అయ్య గొడవ చేస్తున్నాడు. రమేష్ గా నువ్వు బయటకు వస్తావా నన్నే లోపల రమ్మంటావా? నేను వచ్చేస్తున్నా. రే మహేష్ నీకు కొంచెం గడ్డ రానిరా, మొత్తం అమ్మాయిలు క్యూ కడతారు, నువ్వు అపాయింట్మెంట్ లెవెల్ చచ్చిపోతారా? అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మంచాన్న పడ్డారే. ఆడు కాదు నువ్వు మంచాన పడేలా ఉన్నావు యాదవా. రే మహేషు జాగ్రత్తయ్యా. బాయ్ డాడ్. ఇదేంటే ప్యాంటు బూట్లు వేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆడియాల నుంచి ప్లస్ ఒన్ను. ఏంటది? అదేనయ్యా పెద్ద చదువులు చదవడానికి కాలేజీకి వెళ్తున్నాడు. ఓహో, అంటే చిన్న చేపల తొట్టులోంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సారీ అండి, మిమ్మల్ని పూజ అనుకున్నాను. ఏంట్రా అప్పుడే సెట్ వచ్చిందా? పూజ నువ్వా? ఒళ్ళు బలిసిందా? నిజమే, అప్పటికిప్పటికి లావయ్యో. లాస్ట్ టైం చూసినప్పుడు నీ హెయిర్ కూడా గోడలు తుడిచి కొంచెం చండాలంగా ఉండేది. జస్ట్ 3 months లో ఇంత చేంజా? ఓన్లే అప్పుడు అసహ్యంగా ఉన్నా, ఇప్పుడు అందంగా తయారయ్యావు. పర్వాలేదు, నువ్వు నా ఫ్రెండ్ అని అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. నువ్వు మాత్రం చేంజ్ అవ్వలేదా? అప్పుడు కోతి వెదవలా ఉండేవాడివి, ఇప్పుడు 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 చింపాంజీలా పెరిగావు. బ్యాడ్ లక్. నువ్వు నా ఫ్రెండ్ చెప్పుకోవాలి కదా, ఏం చేస్తావు? కర్మ. హాయ్ స్మార్ట్. హాయ్ హ్యాండ్సమ్. అయ్య బాబోయ్, ఈ ఆడపిల్లలు ఎవ్వరు నన్ను వదలలేదు. ప్రతి ఫిగర్ నాకు విజిల్ వేసేయటమే. ఎందుకు నా ఫీల్ అవుతావు? జూలో కోతుని అందరూ వింతగా చూడటం లేదు. అవునమ్మా, నేను కోతినే. మేము ఇలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేసులు పెయింట్లు ఎంచుకోగలమా? మగాడు మీసం గీసినట్టు ఐబ్రోస్ గీకించుకోగలమా? ఆ రోజుల్లో మొగుళ్ళు పోతేనో తిరుపతికి వెళ్తేనో ఆడవాళ్ళు హెయిర్ తీయించేవాళ్ళు, కానీ ఇప్పుడు అదేమీ లేదు. చేతుల మీద నుండి పిక్కల వరకు వెంట్రుకలు వెతికి వెతికి మరీ పట్టుకుని వాటిని కట్ చేసుకుంటున్నారు. మా మగాళ్ళకి ఇదిగో ఈ మేసం, ఈ వెంట్రుకలు ఇవే ముఖ్యం. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ సార్. దేని బయట ఉన్నారు? ఓ, లోపల మాస్టర్ కరెక్ట్ గా క్లాస్ తీసుకుంటున్నారా లేదా అని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారా? ఇంగ్లీష్ నోట్స్ తీసుకురాలేదు సార్. తీసుకురాలేదా? ఏ బరువు మోయకూడదని డాక్టర్ చెప్పారేంటి? లేదు సార్, మర్చిపోయాను. మర్చిపోయావా? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశాను సార్. బట్టలు వేసుకోవడం మర్చిపోలేదుగా? లేదు సార్. దూకోవడం, సెంటు అది ఇది ఏది మర్చిపోలేదు. ఇంగ్లీష్ నోట్బుక్ మాత్రమే మర్చిపోయావు. మళ్ళీ స్కూల్కి ఎందుకు వచ్చావురా? ఎక్స్క్యూజ్ మీ టీచర్. ఎస్ సార్. ఇంగ్లీష్ నోట్స్ మర్చిపోయాడంట, ఈ రోజు వదిలేయండి. నెక్స్ట్ టైం మర్చిపోతే నాకు చెప్పండి. అలాగే. వీటి సంగతి నేను చూస్తా. గెట్ ఇన్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏంటి వెతుకుతున్నావు? భోజనం ఇక్కడే పెట్టానుగా, కనిపించలేదా? అంత అవసరమైతే నన్ను పిలవచ్చుగా. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమా. ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్ము. ఇంతసేపటి దాకా భోజనం చేయకపోతే ఎలా విష్ణు? మీ నాన్నగారు నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఆయన ముందే సిగరెట్లు కాలుస్తావట, రోజు మందు తాగి ఇంటికి వస్తావట. ఈ విషయాలేవి మీ అమ్మకి చెప్పరు, నాకే చెప్పి బాధపడతారు. అబ్బా వస్తున్నానండి. చూసావా ఆయనకెంత తొందర? అవును, మీ అమ్మ పడుకుందా? పడుకోకేం చేస్తుందిలే. ఈ మధ్య
ఆవిడ వల్ల ఏ పని కావడం లేదంట. ఏయ్ పోవే, ఏంట్రా నోరెక్కువైంది? మర్యాదగా మాట్లాడు. ప్రాస్టిట్యూట్స్ కి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు తెలిసే. నీ విలువెంతో నీ కస్టమర్లు అడుగు చెప్తారు. నాకున్న ఒకే ఒక కస్టమర్ మీ నాన్నేరా. మీ నాన్నగారు నన్ను ఎంత గౌరవంగా చూసుకుంటున్నాడో తెలియాలంటే నేను కట్టుకున్న మీ అమ్మ చీర చూడు, ఈ జాకెట్ చూడు, ఈ బీరువా తాళాలు చూడు. ఏయ్ మా అమ్మ పేరెత్తితే మర్యాద ఉండదు. ఏ ఆవిడేమన్న దేవత? చా, నీలాంటి సిగ్గు విడిచిన దానికి మా అమ్మ గురించి మాట్లాడే అర్హత లేదు. ఆవిడ పతివ్రత కాబట్టే అన్ని రోగాలతో మంచాన పడుంది. నోర్మాయ్! ఏంట్రా నోరు మూసేది? మీ అమ్మ వయసు అయిపోయి పనికి రాకుండా పోయింది కాబట్టే మీ నాన్న నా కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు. ఒళ్ళు బలిసి మాట్లాడవంటే ఈ చేత్తో అన్నం పెట్టాల్సింది పోయి మెడ పెట్టుకుని బయటికి గెండుతాను. అప్పుడు ప్లాట్ఫామ్ మీద లాటరీ కొడుతూ తిరుగుతావు. ఏంటే వాగుతున్నావు? గట్టిలాకి ఇంట్లో పని మంచిగా చేరి ఇక్కడ ఎంగిలి పల్లెలు కడుగుతూ బతికేదాన్ని నన్ను ఇంట్లోంచి బయటికి నెడతావా? నువ్వు ఎప్పుడైతే ఈ కొంపలు అడుగు పెట్టావో అప్పుడే మాకు దరిద్రం మొదలైంది. నిన్ను చంపితే అసలు మాకు సమస్యలు ఉండవే. మాకు ఏంట్రా దౌర్జన్యం చేస్తున్నావు? అమ్మా, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే చంపేస్తాను తెలిసిందా? నువ్వు మనిషివా పశువా? అమ్మా, మర్యాదగా నేను చెప్పినట్టు పడి ఉండకపోతే తల్లి కొడుకులు ఇద్దరిని నరికేస్తాను. ఏయ్!